అన్నట్టు మీకు ఒక ముచ్చట చెప్పుడు మర్చిపోయినా. ఒక సారుకు పండుకున్నా ఇక మేలుకున్నా మొత్తం బాంబులు సౌండ్ వినిపిస్తున్నదంట. పాపం గాలు గా దేశం లేడిస్తే ఆ సారు మన దిశలో బాధపడుతున్నాడు. ఉట్టిగా బాధపడే కాదు, దినంగా దేవునికి దేవుడా ఎట్లయినా ఈ యుద్ధం బంద్ కావాలని మొక్కుతున్నాడు కూడా. మరిగా సారు ఎవరు, గందగానం ఎందుకు బాధపడుతున్నాడో ఇక తెలుసుకుందాం పాండి. ప్రపంచంలో ఉన్న పబ్లిక్ అందరూ ఎట్లా కోరుకుంటున్నారో కేఏ పాల్ సార్ కూడా గట్లనే కోరుకుంటున్నాడు. మళ్ళా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచంలో ఉన్న పబ్లిక్ మొత్తం మస్తు పరిశాన్ అవుతున్నారు. గ్యాస్ తిక్కెళ్ళి ఇప్పటికీ గ్యాస్ బుడ్డీల కష్టాలు పోతలేవు. గంత నారాజు ఉన్నది మళ్ళీ పరిస్థితి. అందుకే ఈ యుద్ధం ఎట్లయినా ఆపాలి, మీరందరూ ప్రార్థనలు చేయాలి. నేనైతే బగ్గ కొట్లాడుతున్నా యుద్ధం ఆపనీకే. ఇక పాకిస్తాన్ వాళ్ళు శాంతి చర్చలు అని చెప్పి 6 దినాలు యుద్ధం ఆపినా ఇక రేపటి సందే మళ్ళీ షురువు అయ్యేటట్టున్నది కథ అని చెప్పి మనసులున్న మాట గిట్లా బయట పెట్టిండు కేఏ పాల్ సారు. 24 గంటల తర్వాత మరలా ఈ ప్రపంచ యుద్ధం ఆరంభమయ్యేటట్టు కనబడుతుంది. పాకిస్తాన్ పీస్ టాక్స్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాయి. ఫిబ్రవరి 28 నుంచి నేను ప్రయత్నిస్తూ అవతల పాకిస్తాన్ లీడర్స్తో, ముఖ్యంగా ఇరాన్ లీడర్స్తో నేను జరిగిన చర్చలు మీరు విన్నారు. అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్ ట్రంప్ గారేంటి, ఇక్కడ పెద్దలేంటి, గంటల తరబడి నేను ఇచ్చిన 15 పాయింట్లు డిస్కస్ చేసి ఒప్పుకున్నప్పటికీ ఆయన చీఫ్ నెగోషియేటర్ ట్రంప్ గారు ఒక స్టీవ్ విట్కాఫ్ గారు కాల్ చేసి సలహాలు అడిగినప్పుడు నేను ఇచ్చినప్పటికీ ఈ యుద్ధం మాత్రం ఆగటలేదు.